శ్రీ గురుభ్యో నమః. మనం అరుణాచల అక్షరమణమాలని చూస్తున్నాము. ఒకడవు నిన్ను మాయమనరించి వచ్చి వారెవరు, ఇది నీ జాలము అరుణాచల. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ముందు నుంచి మనకు చెప్తున్నారు కదా, మన మనసు అనే గుహలో స్వామివారు ఉన్నారు. అయితే నువ్వు ఏదో కదిస్తా ఆద మనిషి, నువ్వు నిద్రపోతున్నప్పుడల్లా దొంగలు వచ్చేసి నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నావు అని చెప్తున్నాం కదా. అయితే ఇక్కడ దొంగలు అంటే ఏం చెప్తున్నారు, 13 అని చెప్పారు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము. అయితే మళ్ళీ ఈయనకి డౌట్ వచ్చింది, అవును నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నప్పుడు మరి దొంగలు ఎలా వస్తున్నారు? ఎందుకు అంటే నువ్వు అన్నీ తెలిసిన వాడివి, అంతా వ్యాపించిన వాడివి, నీకు తెలియకుండా నా మనసులోకి ఎవరు వస్తారు? ఇప్పుడు ఏదో సహజమైన మనిషి అనుకో, అతను నిద్రపోతున్నాడంటే బాహ్యం ఏం జరుగుతుందో తెలియట్లేదు అనడంలో బాగుంటుంది, వినడానికి మనకి చూడడానికి ఏదైనా బాగుంటుంది. కానీ భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడు, ఏది జరిగినా ఆయనకి తెలిసే జరుగుతుంది. ఒక చీమ కుట్టాలన్న శివనాజ్ఞ కావాలని అంటారు కదా. మరి ఇంత తెలిసినప్పుడు నువ్వేదో పడుకున్నావు, అయ్యో పాపం నీకు తెలియదేమో అందుకని కదా దొంగలు వచ్చారని నేను ఒకవేళ అనుకుంటే అది ఎలా సాధ్యం స్వామి? ఎందుకంటే నువ్వు అంతా వ్యాపించున్నావు కదా, అంతటా నువ్వే. ఒకవేళ ఇక్కడ అంతటా నువ్వే అన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఏమైనా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారము అవి ఏవైనా భగవంతుని కానివి అంటే కాదు కదా, అవి కూడా భగవంతునిలోనివే, ఆయన నుంచి వచ్చినవే. మనం ఎలా అయితే భగవంతుడి నుంచి వచ్చామో, మన శరీరంలో కణకణము భగవంతుడి నుంచి వచ్చిందో, అలాగే మన ఆలోచనలు ఏవైనా సరే భగవంతునికి తెలియకుండాను, లేకపోతే ఏదో పరమైందా అంటే కాదు, అదంతా కూడా భగవంతునికి సంబంధించిందే. మరి ఎలా అయ్యా నువ్వుంటే వీళ్ళు అందరూ వచ్చేస్తున్నారు, నన్ను ఎంతసేపు ధ్యానంలో కూర్చుందామా అనేసరికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం పట్టు పీడిస్తోంది. ఎలా పీడిస్తుంది అంటే నువ్వు ఎక్కడో ఏదో మాయ చేస్తున్నావు, నీకు తెలియకుండా నేను అనుకోవడం మన అమాయకత్వం. ఎందుకంటే భగవంతుని తెలియకుండా ఏదో చూడండి, కొంతమంది దేవాలయానికి వెళ్ళినప్పుడు మహాబుద్ధిమంతుల్లాగా, మహానీతిమంతుల్లాగా, అందుకే మనకి ప్రసంగాల్లో గురువుగారు చెప్తూ ఉంటారు, ఎక్కడ లేని నటన భగవంతుడు ఎదురుగుండానే చేసేస్తారు భక్తులు అని. అక్కడ మాత్రం ఇంకా అసలు ఇంకా నేనే భక్త కన్నప్ప టైప్ అనేలాగా ఉంటుందన్నమాట. అక్కడ అంతా ఉండి ఆ ద్వారం దాటగానే ఇంకా వాళ్ళు పేరు చెప్తారు, ఏదో మేము బిజినెస్ చేస్తాం కాబట్టి ఇలా ఉండాలి, లేకపోతే పొట్ట గడవాలి కాబట్టి ఇలా ఉండాలి, కలియుగం కాబట్టి ఇలాగా, ఇల్లు గడవాలంటే ఇలాగ, ఇన్ని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఏదో తప్పు చేయబోతూ ఉంటారనమాట. ఏదో అబద్ధాలు చెప్తేనే వ్యాపారం నడుస్తుంది, అది ఇది అని ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటి, వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఆ ద్వారం లోపల ఉంటే భగవంతుడు అక్కడ నన్ను చూస్తున్నాడు, నేను గుడి వదిలేసి బయటికి వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసినా నన్ను చూసేవాడు, లేకపోతే నా మనసులో ఏ తలంపులు వస్తున్నాయో వికారాలు అవన్నీ స్వామికి తెలియదు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం, మూర్ఖత్వం ఇంకోటి ఉండదన్నమాట. ఎందుకంటే మన మనసులో ఏ ఆలోచన వచ్చిందో ఆలోచన కూడా భగవంతునికి తెలిసే వస్తుంది, ఆయన తెలుసుకోనిదే ఏమీ లేదు. అందుకని ఏదన్నా సరే మనం బాహ్యంగా చేస్తున్నామా, అదే జనాలు చూసేది, అదే గొప్ప మంచిదనమా అనుకుంటే అదొకటే కాదు, లోపల కూడా ఏ రకంగా మనం ఉన్నాము. కొంతమంది లోపల చాలా అంటే చాలా తప్పుగా ఆలోచనలు, తప్పుడు ప్రవర్తన పెట్టుకొని బాహ్యంగా మాత్రం చాలా మంచి వాళ్ళగా నటిస్తూ ఉంటారు. ఆ నటన లోకాన్ని మైపరిపించవచ్చు, లోకానికి అర్థం కాకపోవచ్చు, వీళ్ళు చాలా మంచోళ్ళని లోకం అనుకోవచ్చు, కానీ లోకేశ్వరునికి తెలియదా అంటే ఏం చక్కా తెలుసు. అందుకని అంటున్నారు, స్వామి నీకు తెలియకుండా ఇవేవో వచ్చేసి నన్ను కష్టపెడుతున్నాయి అంటే అదేదో నీకు తెలియదు అని అనుకోవడం నా అమాయకత్వమే తప్పితే నిజంగా అలా అంటావా అంటే అస్సలు కాదు. ఈ ఇంద్రియ ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కలిగిస్తున్నారంటే నాకు అనిపిస్తుంది నువ్వే కలిగిస్తున్నావు అని. నువ్వు అంటే నువ్వుగా కాదు, మాయగా కల్పిస్తున్నావు కదా. భగవంతుడు ఒకవైపు ఉంటే మనకి మాయ కప్పేస్తుంది. మాయ ఎవరు? మాయ కూడా మళ్ళీ భగవంతుడి నుంచి వచ్చిందే కదా. మాయకి అంత ఆకర్షణ, అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి వస్తుంది. కాబట్టి ఆ మాయను ఎవరైనా నిగ్రహించగలుగుతారు అంటే ఎవరు నిగ్రహించగలుగుతారు? భగవంతుడిని నిగ్రహించగలుగుతాడు. కానీ ఆ మాయ కనుక మనల్ని ఇంకా కప్పేస్తుంది, ఆ ఆకర్షణల వలన మనం ఇంకా
కష్టపడుతున్నాము అంటే ఇక్కడ ఏమవుతుంది, మనము ఏ భగవంతుని పాదాలు పట్టుకున్నాము, ఆయన ఏంటంటే కాసింత మాయని కాస్త వదిలేశారనమాట. పర్లేదు ఆడుకో అన్నట్టు ఉంది స్వామి. లేకపోతే నువ్వే కనుక మాయని కడితే ఎందుకు మా మీద ఆకర్షణల రూపంలో ప్రహారం చేయదు కదా. అయితే స్వామి నీ పాదాలు నేను పట్టుకున్నప్పుడు స్వామి నా వల్ల కాడలేదయ్యా, ఈ ఇంద్రియాలు ఆకర్షణలో పడిపోయి నేను లౌకికంలో పడిపోయి ఏదైతే నా గమ్యం అయ్యిందో ఆ గమ్యాన్ని వదిలేసి తిరుగుతున్నాను కదా. అలాంటప్పుడు నీ పాదం పట్టుకొని స్వామి నన్ను రక్షించు అంటే నువ్వేమో ఏదో నీకు చిరుమందహాసంతో పర్వాలేదులే ఏదో లీలగా ఆటలాడుకుంటున్నట్టు నా మీద మాయ వదిలేస్తే అదేమన్నా భావ్యంగా ఉందా? మనం ఒకవేళ పాదాలు పట్టుకోలేదనుకో, అప్పుడు మనతో మాయ ఆడుకుందంటే పోనీలే అనుకోవచ్చు. కానీ స్వామివారి పాదాలు పట్టుకున్నాక కూడా ఇంకా మాయ మనల్ని ఆడిస్తుంది అంటే అక్కడ ఏమంటున్నారు, స్వామి నువ్వు చేసేది ఏమన్నా భావ్యంగా ఉందంటే భావ్యంగా లేదు స్వామి. ఎందుకంటే నీగా నువ్వు రక్షించకపోతే ఈ ఆకర్షణ నుంచి నేను ఏమన్నా తప్పించుకోగలనా అంటే తప్పించుకోలేను కాబట్టి స్వామి అని నీ పాదాలు పట్టుకున్నాం కదా. కానీ స్వామి నువ్వు ఇలాగా ఏదో ఆటలు ఆడుతున్నావని నాకు అనిపిస్తోంది అని చెప్తున్నారు. ఇక్కడ ఒకసారంట మనకి తెలుసు కదా, స్వామివారు ఏమి ఒక సాంప్రదాయానికి సంబంధించినట్టు, లేకపోతే ఇప్పుడు చూడండి నల్ల బట్టలు, ఎర్ర బట్టలు, లేకపోతే కాషాయం వస్త్రాలు ఇవన్నీ ధరిస్తూ ఉంటారు. అంటే సాంప్రదాయాన్ని సూచిస్తూ ధరిస్తారు కొంతమంది. అంటే సన్యాసి పుచ్చుకున్నామని, భగవంతుని మార్గంలో ఉన్నామని సూచించేటట్లుగా ఉంటాయి కదా. అయితే రమణ భగవాన్ అయితే ఏం కట్టుకోరు. యాక్చువల్గా ఆయన గోచి కూడా కట్టుకోకపోతే శిష్యులు ఇంకా ఆ స్థాయికి లేరు కదా స్వామి కట్టుకోండి అన్నప్పుడు ఆయన అంగీకరించారు. అంటే వాళ్ళకి ఇంకా అనాత్మ స్పృహ లేదు కదా. శరీరం అనే స్పృహ ఉన్నవాడికే ఆ శరీరాన్ని అలంకరించుకోవాలనే ఉంటుంది. కానీ అసలు శరీరమే నేను కాదని పూర్తిగా తెలుసుకున్నవాడు ఇంకా శరీరం వెంట ఎందుకు బెంబేలెత్తుతాడు? అందుకే కదా శరీరాన్ని పోషించాలని కానీ, శరీరాన్ని అలంకరించాలని కానీ, శరీరం కోసం ఏదో దాచిపెట్టాలని కానీ వాళ్ళకి యావ లేకుండా ఉంటుంది. అలాగే స్వామి ఏం చేశారట, ఏదో గోచి పెట్టుకుని కూర్చున్నారు. ఒక టైంలో ఏంటి, ఆయన అరుణాచల పర్వతం పైన విరూపాక్ష గుహలో ఉన్నారట. ఉన్నప్పుడు ఎవరో ఒక పండితులు వచ్చారు. సహజంగా ఏమవుతుందంటే భగవంతుని పాదాలు పట్టుకోలేను కానీ ఫస్ట్ కొంతమంది దీక్షలు తీసుకోవడం, ఇలాగా దుస్తులు ధరించడం చేస్తారు. అయితే దుస్తులు ధరించినంత మాత్రాన, ఒక దీక్షను పట్టినంత మాత్రాన నిజంగా భగవంతుని త్రోవలోకి వెళ్ళిపోతారా? వాళ్ళకున్న ఇంద్రియ ఆకర్షణలు తగ్గిపోతాయా అంటే కాదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అంతే కదా, మనం దుస్తులు మార్చినంత మాత్రాన మనసు మారిపోతుందా? మారదు. మనసు మారితే అప్పుడు దుస్తులు మార్చుకోకపోయినా సంబంధం లేదు. కానీ సరే, ఒకసారి మనసు మారింది, నిజంగా మనకి అర్థమైంది ఇంద్రియాలు బలంగా నన్నేమీ ఆడించట్లేదు అని మనకి అర్థమైతే అప్పుడు సరైన సన్యాస దీక్ష తీసుకొని ఒక రకమైన దుస్తులు ధరించుకొని ఒక సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ అలా అన్న భగవంతుని చేరుకుంటారు. అది వేరే విషయం. కానీ కేవలం దుస్తులు మార్చినంత మాత్రాన మనకి భగవంతుని ప్రాప్తి కలుగుతుందా అనడం, లేకపోతే జ్ఞానేంద్రియాల ఆకర్షణ తగ్గిపోద్ది అనడం మాత్రం సరైన విషయం కాదనమాట. అయితే ఒక ఆయన వచ్చారు, పండితుడు. ఆయన అంటున్నారనమాట, బాబు నువ్వు ఈ దీక్ష అది దాన్ని ఏమంటారు, బాబు మీరు ఇలాగా ధ్యానం అది చేస్తున్నారు కదా, ఒక సాంప్రదాయంలోకి వెళ్ళి ఒక రంగు బట్టలు అవి ఎందుకు వేసుకోకూడదు అని ఏదో అన్నారు. స్వామి ఏం మాట్లాడలేదు. కొంతమందికి స్వామి అసలు నోరిప్పి ఆన్సర్ ఇవ్వరు. చాలా కాలం అసలు మాట్లాడనే లేదు. మరీ అవసరమైన మాత్రం 2-3 మాటలు మాట్లాడతారు. మనకు కూడా ఏం చెప్తారంటే, నిజంగా మనకి వైరాగ్యం అనేది వస్తుంది, నిజంగా మనం దేవసన్ని మార్గంలోకి వెళ్తున్నాము అంటే కనుక ఫస్ట్ మనలో వచ్చే మార్పు ఏంటంటే మాట్లాడడం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గానే మనము మాట్లాడేటప్పుడు అంచనా వేసుకుంటూ ఉంటాం, ఇది అవసరమా కాదా, ఇది మాట్లాడితే లౌకికమైంది, ఇది మాట్లాడితే ఆధ్యాత్మికమైంది. ఆధ్యాత్మికమైన మాట అయితే మాట్లాడి లౌకికమైన విషయాలు కనుక మనం మాట్లాడడం మానేస్తే నిజంగా మనం ఆ మార్గాన్ని పట్టుకుంటున్న వాళ్ళం అవుతూ ఉంటాం అనమాట. ఇవన్నీ కొన్ని అంచనాలు మనకు తెలియడానికి. సో స్వామి ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఏమైందట, సర్లే ఆయన ఏం చేశాడు, అక్కడ కూర్చుని ఉన్నాడు.
కూర్చుని ఉంటే ఇంతలోకి ఏమైందంట, ఇంకొక ముసలాయన వచ్చారంట. ఒక ముసలాయన వచ్చి అక్కడ పుస్తకాలు ఉన్న ఒక సంచిని పెట్టి స్నానానికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయారు. అయితే రమణ భగవాన్ అలా మౌనంగా ఉంటే ఆ పుస్తకాలను ఒకసారి చూస్తే ఆ పైన ఏముంది, అరుణాచల మహత్యం అని ఒక పుస్తకం ఉందట. అయితే ఆ అరుణాచల మహత్యం అనే పుస్తకంలో, అరుణాచలం అంటే ఏంటి, శివుడే ఒక పర్వత రూపంలో ఉండడం కదా. అక్కడ ఆ పర్వతాన్ని అంతటిని మనం శివుడిగా భావిస్తాం. సో అలాగా ఆ పర్వతం ఏంటి, ఆ పర్వతానికి ఉన్న మహత్యం ఏంటి, దాంతోపాటు ఆ చుట్టుప్రక్కల కూడా ఎన్ని మైళ్ళ వరకు దాని ప్రభావం ఉంది, ఇవన్నీ అందులో వర్ణించబడుతూ ఉన్నప్పుడు ఏమన్నా రాస్తుందట, అరుణాచలం చుట్టుప్రక్కల 24 మైళ్ళ వరకు కూడా ఎటువంటి దీక్షా నియమాలు అవసరం లేదు అని. ఇప్పుడు మనం చూద్దాం. ఒక ఆశ్రమానికి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఆ ఆశ్రమాన్ని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మళ్ళా ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోయాక మనకి ఏమన్నా కొత్తగా ఎవరైనా చెప్తారా, అమ్మ చెప్పులు వేసుకోకండి, లేకపోతే సాంప్రదాయ దుస్తులు వేసుకోండి, లేకపోతే ఇక్కడ వేరేగా మాట్లాడకండి, నిషేధమైన ఆహారం తినకండి అని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆశ్రమం అంటేనే ఆటోమేటిక్గా అవన్నీ నిషిద్ధం అనేది మనకు తెలుసు, అలాగే వెళ్తాం లోపలికి. అలాగా ఇప్పుడు అరుణాచలం అనే ఆ కొండ పర్వతం చుట్టూరు ఉన్న ప్రదేశం అంతా ఆ భగవంతుని ఆరాతో నిండిపోతుంది. మనకి కాశీలో ఏమంటారు, ఒక నూపప్పు పెట్టలేనంత స్థలం కూడా మిగలనంత శివుడు అక్కడంతా శివలింగాలు ఉన్నాయి కాశీ అంతా అంటారు. కాశీ అంతా ఎన్ని శివలింగాలు ఉన్నాయి అంటే ఎక్కడా కూడా నూపప్పు పెట్టడానికి కూడా స్థలం లేదు అంటారు. అలా అంటే మనమేమనుకోవాలి, ఎక్కడ అయ్యో మనం ఎలా నడుస్తాం, ఇన్ని శివలింగాలు ఎక్కడ కనబడుతున్నాయి అంటారు. అక్కడ దాని మీనింగ్ అది కాదు, ఆరా అన్నమాట. ఒక శివలింగానికి ఆరా. ఇప్పుడు మనం ఇంట్లో ఒక శివలింగం పెట్టుకుని పూజ చేసామనుకో, దాని ఆరా కొంచెం తక్కువ ఉంటుంది ఇంట్లో కాబట్టి. గృహస్థులు ఎంత చేయగలుగుతారు, ఎంత చేస్తారో అంతే చేస్తారు, అందుకని కొంచెం తక్కువ ఉంటుంది. అదే వాళ్ళు ఏదో ఒక చిన్న గుడిలో చేస్తున్నారనుకో, దాని ఆరా ఇంకొంచెం ఉంటుంది. అదే ఇవి కాశీ లాంటి లేకపోతే అరుణాచలం లాంటి ప్రదేశాలలో అనుకో, దాని ఆరా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అక్కడ, స్వయంగా ఆయన అక్కడ రూపంలో వెలిసినప్పుడు భగవంతుని స్వరూపం ఎలా ఉంటుంది, ఇంకా 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 దాని ఆరా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని దగ్గర ఇప్పుడు ఏమంటున్నారు, అరుణాచలానికి 24 మైళ్ళ వరకు ఎవరు కూడా ఏ దీక్షా నియమాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళ భగవంతుని ఆరాలోనే ఉన్నారు, అంటే ఆల్రెడీ దీక్షలో ఉన్నట్టే. ఆ ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గానే వాళ్ళు నిషిద్ధమైన ఆహారం తీసుకోరు, నిషిద్ధమైన పనులు చేయరు, అలాగే సాంప్రదాయంగా ఉంటారు, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో పర్టికులర్గా ఇది అని చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అందులో రాసుందట. స్వామి ఎలాగూ మాట్లాడి ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఏం చేశారట, ఆ పుస్తకాన్ని ఇందాక అడిగిన ఆ పండితులకు చూపించారట. ఇంకా ఆయన ఏమంటారు, సర్లే అని చెప్పి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారట. అయితే మనకి మరి ఈ శ్లోకానికి సంబంధం ఏంటి, ఈ కథకిని? ఇక్కడ ఏమంటున్నాం మనము, స్వామి నువ్వు ఉండగానే ఈ ఇంద్రియాలు ఆకర్షిస్తున్నాయి, నువ్వేమో మాయ వాళ్ళలో పెట్టి నాతో ఆడుకుంటున్నావా అని అడుగుతున్నాం కదా. అడుగుతుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంత మహిమ చూపించే స్వామి అంటే ఒక పర్వత రూపంలోనే ఉన్నారా అని అనుకోవడం కాకుండా 24 మైళ్ళ దూరంలో అంటే అసలు ఎంతెంత దూరము. నిజంగా ఆ భక్తిలో రమించే వాళ్ళకి అర్థమవుతుంది, అబ్బా భగవంతుడు అసలు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేదనడానికి ఏముంటుంది. ఎక్కడ అంటే అక్కడ స్వామివారు మన కోసం వస్తూ ఉంటారు కదా, ఎంత దూరమైనా. మనం ఒకళ్ళు కాశీలోని స్వామి ఉన్నారు అంటే అలా ఏముండదు కదా. నిజంగా ఇప్పుడు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా శివ శివ అంటే ఏదో రూపంలో మనకి నేను ఇక్కడ ఉన్నానని మనకు చూపిస్తారు. అలా ఉంటుంది కదా ఆ స్వామివారి మహిమ. మరి అలాంటి ఆయన మనము కొంచెం అంటే మన ఇంద్రియాలు మనల్ని బాధ పెడుతున్నాయి అనే బాధలో స్వామి నువ్వు ఆడుకుంటున్నావా నాతో అని అంటున్నామే కానీ నిజంగా అలా స్వామి చేస్తారా అంటే ఎలా చేస్తారయ్యా అని అడుగుతున్నారు కదా. ఇందాక మనం అనుకున్నాం, ఎందుకు అనుకుంటామంటే ఈ ఇంద్రియాలకు లోబడి అస్తమాను మనం దాని వెంట పరిగెట్టి మనం ధ్యానం అది చేయలేకపోతున్నాం అనే బాధ. శివ నీ కాళ్ళు పట్టుకున్నా సరే ఈ మాయ నన్ను ఎలా ఏడిపిస్తుందయ్యా అంటే
నువ్వే ఆ మాయతో ఆడిపిస్తున్నావా అని అన్నాము. కానీ అలా కాదు, స్వామి చాలా మహిమ చూపించే స్వామి. కాబట్టి కనీసంలో కనీసం మనం ఇప్పుడు భగవంతుడి నామం పలకడం కానీ, ధ్యానం చేయడం కానీ, భగవంతుని గురించి తెలుసుకోవడం కానీ చేయగలుగుతున్నాం. ఇలాగ ఆలోచిస్తే ఎంతమంది చేయగలుగుతున్నారు? నిజంగా భగవంతుని గురించి ఇంత సమయాన్ని ఎవరైనా వెచ్చించగలుగుతున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా స్వామివారి అనుగ్రహం లేదు. మనకి స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి రోజు ఇంత సమయమైనా మనం సత్సంగంలో కానీ, ఏదో నామంలో కానీ, మంత్రంలో కానీ, ధ్యానంలో కానీ, దేవాలయంలో కానీ, ఏ రూపంలో అయినా సరే భగవంతునికి దగ్గరలో అంటే అది స్వామివారి అనుగ్రహమే. నిన్న చెప్పినట్టు శివ అనాలంటే శివ అనుగ్రహం ఉండాలి, శివుని అనుగ్రహం ఉంటేనే శివ అంటాము. ఇదా అదా అంటే రెండు కలిపే ఉంటాయన్నమాట. అందుకని ఒక్కసారి మనం శివ అంటున్నామంటే ఆయన ఆల్రెడీ మనం చూశారు కాబట్టే మనం ఆయన పలుకుతున్నాం కాబట్టి ఆయన ఆ శబ్ద రూపంలో మన దగ్గర ఉంటున్నారు. అందుకని మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉందేమో కానీ స్వామివారికి మన మీద దయ ఉన్న తక్కువ ఉంటుందా అంటే ఏమాత్రం లేదని చెప్పడం. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.